మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవీ ఉపాసకులు సుభాష్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, మొదటగా ఈ తంత్రశాస్త్రంలో ఎవరినైనా వశీకరణ చేసుకోవచ్చు అంటారు. అసలు ఈ వశీకరణ అనేది ఉందా? ఇది ఉంటే గనక ఎలా వశీకరణ, వీటిలో ఏ ఏ ప్రయోగాలు ఉన్నాయి, ఎలా చేసుకోవచ్చు మాకు వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అయితే తంత్రశాస్త్రం అనేటటువంటిది ఒక గొప్పనైనటువంటి గ్రంథము. సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి ఉపదేశించినటువంటి శాస్త్రాలలో తంత్రశాస్త్ర విధి అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే తంత్రశాస్త్రంలో ప్రధానంగా దత్తాత్రేయుని ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకు అనేక విద్యలు వశీకరణమవుతాయి అని చెప్పేసి తంత్రశాస్త్ర విధానంలో చెప్పడం జరిగింది. చాలామంది వశీకరణ అని అనగానే ఏమండి మేము స్త్రీని వశీకరణ చేసుకోవాలనుకుంటున్నాం, లేదా మేము ఒక అమ్మాయిని ఇష్టపడ్డాము, ఆమె ఎలాగైనా నాకు వశీకరణం కావాలి అనే ఒక ఆలోచన ద్వారా వెళ్ళిపోయింది. వశీకరణ అంటే కేవలం స్త్రీని వశపరుచుకునేటటువంటి విధానం కాదు. వశీకరణ ప్రయోగము అని అంటే ఇష్టకామ్యార్థాలను తీర్చుకునేటటువంటి అంశముగాను, మన కోరికలను నెరవేర్చుకోవడానికి అతి సులువుగా మనకు అతి శీఘ్రంగా కోరికలు నెరవేరడానికి తంత్రశాస్త్రం అనేటటువంటిది ఉపయోగపడేటటువంటి గ్రంథము. ఈ తంత్రశాస్త్రంలో మనుషులకు ఎన్నో రకాలైనటువంటి కోరికలు. కొంతమంది జీవితంలో స్థిరపడాలి, కెరియర్ బాగుండాలి, జీవితంలో చాలా డబ్బులు సంపాదించాలి, అనుకున్నటువంటి భార్య, అనుకూలవతి భార్య రావాలి, చెప్పినటువంటి మాట వినాలి, అలాగే జీవితంలో నేను ఒక సెలబ్రిటీ స్టేటస్ని అనుభవించాలి, నాకు జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి హోదా కావాలి. ఇవన్నీ ఏంటి అంటే మనుషులు ఆశపడేటటువంటి విధానాలు. ఎప్పుడైతే మనిషి ఆశాజీవిగా మారిపోయాడో తంత్రశాస్త్రంలో మనిషి యొక్క ఆశలను నెరవేర్చేటటువంటిది, మనిషి యొక్క కోరికలు నెరవేర్చేటటువంటి సాధనే తంత్రశాస్త్ర విధానము అని చెప్పడం జరిగింది. అయితే ఈ తంత్రశాస్త్ర విధానములో వశీకరణ అనేటటువంటి ప్రామాణిక గ్రంథం ఏంటంటే వశ్యకర్మ అని అంటారు దీన్ని. ఈ వశ్యకర్మలో ప్రపంచములో ఎలాంటి దానినైనా వశము చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు తంత్రశాస్త్రంలో ఈ వశ్యకర్మకు అందించినటువంటి విధానాలు. ఒక స్త్రీ వశీకరణ, ఒక పురుష వశీకరణ, ఒక జన వశీకరణ, ధన వశీకరణ, అలాగే మన కోరికలు ఏదైనా సరే అది ఇట్టే వశీకరణ చేసుకోవాలి అంటే దానికి వశ్యకర్మ అనేటటువంటి విధానం ఒకటి ఉంది. అది యాగానికి సంబంధించినటువంటి అంశము. ఈ వశ్యకర్మ అనేటటువంటిది దానికి సంబంధించినటువంటి యంత్ర పరికరం వేసి దాని తర్వాత ఆ యంత్రానికి సంబంధించినటువంటి ఆవాహన క్రియలు చేసి దాని తర్వాత యజ్ఞయాగాదులు నిర్వహిస్తాము. ఎవరినైతే ఇష్టపడుతున్నామో, ఎవరినైతే కోరుకుంటున్నామో, ఒక జాబే కావచ్చు, ఒక ధనమే కావచ్చు, ఒక వృత్తే కావచ్చు, ఒక వ్యాపారమే కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఏ దాన్నైనా సరే, అంటే యక్ష కిన్నెర గంధర్వ కిన్నెర కింపురుషాదులను కూడా, అంటే దేవతలను సైతం కూడా వశం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వశ్యకర్మకు ఉన్నాయి అని చెప్పేసి తంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగానే ఇప్పుడు కలియుగములో మానవులు ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఎన్నో కోరికలు సాధించాలని, అవి సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి క్రియలను ఆచరించాలి, మాకేం చేయాలో తెలియడం లేదండి. ఉదాహరణకు నేను విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను, కానీ విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను, దానికి సరిపడా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఇప్పటి వరకు రిజల్ట్ అనేటటువంటి రావడం లేదు, వీసా రిజెక్ట్ అవుతుంది, లేదా అక్కడ ఏదో ఒక ఇబ్బంది అవుతుంది, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. దానికి ఈ వశ్యకర్మ అనేటటువంటిది చేసుకోవచ్చు. లైక్ భార్యాభర్తల మధ్య రిలేషన్ ప్రాబ్లం ఏర్పడింది, భార్యాభర్తలు చాలా కాలం వరకు అన్యోన్యంగా ఉన్నారు, కానీ సడన్గా వాళ్ళ మధ్య జీవిత కాలంలో ఏదో ఒక ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ వాళ్ళ మధ్య సఖ్యత పెరగడానికి, ప్రేమ అనురాగాలు పెరగడానికి వశ్యకర్మ అనేటటువంటిది చేయవచ్చు. ఎవరికైనా చేయవచ్చు. దీంట్లో స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, జన వశీకరణ, ధన వశీకరణ, అలాగే మనకు వృత్తి వశీకరణ, ఇలా ఎన్నో రకాలైనటువంటి వశీకరణలు ఉంటాయి. ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడతాయంటే రాజకీయ నాయకులకు, సినిమా సెలబ్రిటీస్కు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు, ఇలా కొన్ని సందర్భాలు ప్రధానంగా ఉపయోగపడేటటువంటిది తంత్రశాస్త్రంలో ఈ యొక్క విధానం ఒకటే. ఇదొక బ్లడ్ రిలేషన్ అని ఒక ఫ్యామిలీ మెంబర్స్, అదే కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదా ఎవరికైనా బయట వాళ్ళైనా సరే ఎవరైనా చేసుకోవచ్చు? వశీకరణ ప్రయోగం అంటే ఏంటి? ఎవరితో ఎవరికి సంబంధం లేకపోయినా సరే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను, కానీ ఆ వ్యక్తి నన్ను
ఫ్రెండ్సే, ఇద్దరు ఫ్రెండ్సే, కానీ నేను చిన్నప్పుడు చాలా ఇష్టపడుతున్నాను, కానీ ఆమె నన్ను చిన్న చూపు చూస్తుంది, లేదా ఆమె పట్టించుకోవడం లేదు, లేదా నన్ను ఏదో రకంగా వదిలించుకోవాలని చూస్తాను. అలాంటి సమయంలో ఇద్దరి మధ్య ఒక ర్యాపో పెరగడానికి, ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగడానికి, ఆ బంధం కాస్త పెళ్లి దాకా వెళ్ళడానికి ఈ వశకర్మ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే అన్నదమ్ముల మధ్య రిలేషన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వశకర్మ ఉపయోగపడుతుంది. ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు అంటే ఎలాంటి రిలేషన్ అయినా సరే, ఉదాహరణకు ఇష్టమైనటువంటి వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ వ్యక్తి మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఈ వశకర్మ అనేటటువంటిది తంత్రశాస్త్రంలో చెప్పినటువంటి ఒక గొప్పనైనటువంటి ప్రామాణిక విధానం. ఈ విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు తప్పకుండా ఈ తంత్రశాస్త్రం నందు అందించినటువంటి విధంగా దాన్ని అనుసరించి వెళితే మీరన్నట్టుగా ఎవరినైనా వశం చేసుకోవచ్చు. దీనికి బ్లడ్ రిలేషన్ అవసరం లేదు, బంధుత్వం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మనం ఇష్టపడేటటువంటి వారిని ఎవరినైనా వశం చేసుకోవాలి. అది డబ్బే కావచ్చు, ధనమే కావచ్చు, బంగారమే కావచ్చు, మనిషే కావచ్చు, ఏదైనా సరే. ప్రపంచంలో ఏ జీవరాశినైనా సరే, ఎలాంటి దానినైనా సరే వశం చేసుకోవాలంటే దానికి తంత్రశాస్త్రం అందించినట్టు గొప్పనైనటువంటి రెమెడీ, పరిష్కారము వశకర్మ అనేటటువంటి విధానం. ఏ విధంగా చేస్తారు గురువు? ఇది వశకర్మ అనేటటువంటిది పూజా నియమంతో కూడుకున్నట్టు. చాలా మంది తంత్రశాస్త్రం అంటే భయపడుతుంటారు. ఏదైనా బలి ఇవ్వాలేమో, లేదంటే ఏదైనా ఇవ్వాలేమో, లేదంటే ఏదైనా చెప్పాలేమో, లేదంటే వాళ్ళది ఏదైనా వస్తువు కానీ తీసుకొని రావాలేమో, వాళ్ళ వెంట్రుకలు తీసుకురావాలో, వాళ్ళ బట్టలు తీసుకురావాలో, వాళ్ళు వేసుకున్న చెప్పులు తీసుకురావాలో, ఇలా చాలామంది అడుగుతుంటారు. కానీ ఆ జాతికి సంబంధించినటువంటి విధానం కాదు ఇది. ఇది కేవలం పూజనీయమైనటువంటిది, కేవలం యంత్రానికి పూజ చేసి ఆవాహన చేసేటటువంటి విధానము. దీనికి సరిపడా మూల మంత్రములు అనేటువంటి తంత్రశాస్త్రంలో లిఖించడం జరిగింది. ఆ మూల మంత్రాలను అనుసరించి ఎవరినైతే వశం చేసుకోవాలో మనం ఆ మనిషి యొక్క ఒక ఆకారాన్ని తీసుకొని, లేదా ఒక చిత్రపటాన్ని, ఫోటోని ఏదైనా సరే తీసుకొని ఈ వ్యక్తి వశం కావాలి అని చెప్పేసి మంత్రాలతో ఉచ్చరించేటటువంటిదే ఈ వశకర్మ యొక్క విధానము. ఇది సుమారుగా రాత్రి సమయంలో చేసేటటువంటి విధానము. ఉదయకాలం కూడా చేసుకోవచ్చు, చేసుకోలేదు అని కాదు, కానీ రాత్రి సమయం అనేటటువంటి దీనికి ప్రధానమైనటువంటి నియమంగా తంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలా చేసుకుంటే ఎవరైనా సరే ప్రపంచంలో వశం కావాల్సిందే. దీనివల్ల వాళ్ళకి ఏమైనా హాని ఉంటుందా గురుగారు? ఏముంటుందో, ఏమీ ఉండదు. హాని అనేటటువంటిది లేనటువంటిదే తంత్రశాస్త్రము. తంత్రశాస్త్రం అనేటటువంటిది కలియుగంలో మనిషి కోరుకున్న కోరికను అతి శీఘ్రంగా తొందరగా నెరవేరడానికి 100% రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ అనేటటువంటి దీంట్లో ఇంకో పద్ధతి కూడా చెప్తానమ్మా. రిజల్ట్ అనేటటువంటిది చేసేవాడికి ఎంత ఉందో చేయించేవాడికి అదే నియమం ఉండాలి. అలాగే దీంట్లో కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి. ఆ పద్ధతులు అనేటటువంటివి పాటించాలి, నియమనిష్టలు అనేటటువంటివి పాటించాలి. అలా పాటిస్తేనే ఈ యొక్క విధానం అనేటటువంటిది మనిషి జీవితంలో ఉపయోగపడుతుంది. కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే తొందరగా వస్తుందన్నారు కదా గురువు గారు, ఎన్ని రోజుల్లో వస్తుందని చాలామంది అడుగుతారు. రోజులు అనేటటువంటి ప్రామాణికం కాదు, ఇక్కడ చేయడం వరకు మాత్రమే ప్రామాణికము. చేసి దాని యొక్క ఫలితాన్ని మనము వేచి చూడాలి తప్ప పర్టికులర్గా ఇన్ని రోజుల్లో వస్తుంది అని చెప్పలేదు. ఎందుకంటే గతంలో చెప్పేటటువంటి వారు మండలం రోజులు అని చెప్పేవారు. మండలం అంటే 41 days అని చెప్పేటటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అదే ప్రామాణికంలో 41 రోజుల్లో రిజల్ట్ వస్తుంది అని మాత్రం చెప్తాము తప్ప అది 41 రోజు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు, కానీ రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది. రిజల్ట్ కోసం వేచి, ఎందుకంటే మనిషి కర్మజీవి, ఆశాజీవి. మనము ఏదైనా వస్తువుని ఆశపడ్డామనుకోండి, ఆ వస్తువు మన నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్షన్ చేస్తామో ఆ వస్తువు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. బికాజ్ దీనిలో కూడా అదే ఫిలాసఫీ ఉపయోగించి మనం చేయడం వరకు మాత్రమే మన బాధ్యత. చేసిన తర్వాత ఫలితం అనేటటువంటిది భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు అనేటటువంటిది వేచి చూడాలి తప్ప, కానీ ఫలితం మాత్రం 100% వచ్చే తీరుతుంది. దాని గురించి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. అయితే ఇందాక మీరు అన్నారు కదా, ఈ పద్ధతులు చేసే వాళ్ళతో పాటు చేయించుకునే వాళ్ళు కూడా ఈ పద్ధతులు పాటించాలి. తప్పకుండా పాటించాలి. ఎలాంటి పద్ధతులు? దీంట్లో పద్ధతులు ఆహార నియమాల పద్ధతులు ఉంటాయి, అలాగే నిద్రపోయేటటువంటి పద్ధతులు ఉంటాయి, అలాగే బయట తినకూడనటువంటి పదార్థాలు ఉంటాయి, మద్యము మాంసం లాంటివి ముట్టకుండా ఉండడానికి వరకు వీళ్ళు పాటించాలి. అతి మండలం రోజు అంటే 41 రోజు దీక్ష లాగా తీసుకోవాలి. దీక్ష 41 రోజు తర్వాత వాళ్ళు ఏ రకంగా ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ సంభోగానికి దూరంగా ఉండాలి, ఆహార పద్ధతులకు దూరంగా ఉండాలి, నేల మీద పడుకోవాలి, ఇలా ఎన్నో నియమాలు చెప్పడం జరిగింది. అవి కఠోర నియమాలు ఉంటాయి. ఆ నియమాలను పాటిస్తాను అని అంటేనే ఇలాంటి వశకర్మ చేసుకోవడానికి వాళ్ళు అర్హులవుతారు. అలా అర్హులైనప్పుడు వాళ్ళ కోరిక ఎలాంటిదైనా సరే ఇట్టే నెరవేరేటటువంటి అవకాశం ఈ వశకర్మకు ఏర్పడుతుందమ్మా. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్. సో విన్నారు కదా, తంత్ర విద్యలో
కొన్ని రహస్యమైన మనకి తెలియని విషయాలు సుభాష్ శర్మ గారు చక్కగా వివరించారు. ఇంకా మీకు కూడా ఇంకేమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.